హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ కిచెన్. ఇవాళ చేసే రెసిపీ క్యాప్సికమ్ చట్నీ. ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఆయిల్, పల్లీల్ని మంచిగా ఫ్రై చేయాలి. రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇందులోనే ధనియాలు, నువ్వులు వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే నేను పచ్చిమిర్చి, వెల్లుల్లిని పొట్టు తీయకుండా అలానే వేసాను. మీకు తీసి కూడా వేసుకోవచ్చు. ఎండిన మిరపకాయలు 4, ఈ రోస్ట్ చేసినవన్నీ పక్కన పెట్టేసుకొని అందులోనే ఆయిల్ వేసి క్యాప్సికమ్ని కూడా ఫ్రై చేస్తున్నాను. టొమాటోస్ని కూడా యాడ్ చేశాను, ఒక 4. సాల్ట్, పసుపు, చింతపండు ఒక 4 రెమ్మలు వేసాను నేను. మంచిగా ఇవి కుక్ చేశాను. ఇవి మిక్సీ గ్రైండర్లో మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మంచి పేస్ట్గా ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవచ్చు. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండిన మిరపకాయ, కరివేపాకు, పప్పులను నేను శనగపప్పు, మినపప్పు వేసాను. మీకు ఏది కావాలంటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు తాలింపుకి. వీటిని మంచిగా ఫ్రై చేయాలి. పేస్ట్ చేసింది ఇందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి. పైనుంచి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. అంతే, ఎంతో టేస్టీకరమైన క్యాప్సికమ్ చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.